ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పీకర్ తనకు చెప్పలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. ఆ నోటీసులకు తన అడ్వకేట్ వివరణ ఇస్తూ లేఖ రాశారని తెలిపారు. స్పీకర్ నుండి తమకు ఇంకా జవాబు రాలేదన్నారు. అడ్వకేట్ స్పీకర్ కు లేఖలో ఏం రాశారో తనకు తెలియదని దానం తెలిపారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పీకర్ తనకు చెప్పలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఇక స్పీకర్ ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. ఆ నోటీసులకు తన అడ్వకేట్ వివరణ ఇస్తూ లేఖ రాశారని చెప్పుకొచ్చారు. ఇక స్పీకర్ నుండి తమకు ఇంకా జవాబు రాలేదన్నారు. అడ్వకేట్ స్పీకర్ కు లేఖలో ఏం రాశారో తనకు తెలియదని దానం తెలిపారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవెస్ స్వామి అందిస్తారు. స్వామి, స్పీకర్ నోటీసులపై స్పందించారు. స్పీకర్ తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి ఆదేశించలేదని స్పీకర్ ఇచ్చిన నోటీసుకు తన అడ్వకేట్ రిప్లై ఇచ్చారని చెప్పినటువంటి దానం నాగేందర్ రేపు స్పీకర్ ముందు రిప్లై ముందు హాజరు కావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశారు. మొత్తానికైతే ధనం ఇస్తూ ఇప్పుడు ఏం జరుగుతుందా, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అందరూ వేచి చూస్తూ ఉన్నారు. రేపు పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ పైన రేపు విచారణ కొనసాగించాల్సి ఉంది. రేపు పాడి కౌశిక్ తరఫున కూడా హాజరు కావాల్సి, ఆయన కూడా వారి వాదన వినిపించాల్సి ఉంటుంది. ఇటు నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ ఎల్పీ నేత ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వీటన్నిటిపై నోటీసులు ఇచ్చినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపు దానం పిటిషన్ పైన రేపు విచారణ కొనసాగించాల్సి ఉంది. ఈ లోపే నన్ను వ్యక్తిగతంగా ఎక్కడ హాజరు కావాలని చెప్పలేదు, కేవలం నోటీసు పంపించారు, మా అడ్వకేట్స్ నాకు రిప్లై ఇస్తారని చెప్పేసి కూడా దానం స్పందించారు. దీంతో రేపు ఆయన వ్యక్తిగతంగా హాజరు కానని ఒకవైపు స్పష్టంగానే మీడియా ముఖంగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.